పిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి కామెంట్స్ చేయడం జరిగింది. ఆ కామెంట్స్ ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాం. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఆయన ప్రధానంగా చేసిన కామెంట్, షర్మిల గారు అక్కడ పోటీ చేసుకోవాలి కానీ తెలంగాణలో ఏం పని, తెలంగాణ తెచ్చుకున్నది తెలంగాణ వాళ్ళు పరిపాలించడానికి తప్ప ఎవరికో కాదు అనే కామెంట్ చేశాడు. రేవంత్ రెడ్డికి సొంత పార్టీలోనే ఒక అభద్రతా భావం చోటు చేసుకుంది. ఆయన పిసిసి ప్రెసిడెంట్ అయిన తీరు అప్పటిదాకున్న కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఎవరికి ఇష్టం లేదు. బండి ఏమో కాంగ్రెస్ దైంది, డ్రైవర్ ఏమో తెలుగుదేశం వాడాడు. డ్రైవర్ గా బండి అంగీకరించట్లేదు, బండిని డ్రైవరు నాది అనుకోవడం లేదు. కాంగ్రెస్ లో నుంచి వచ్చే అసమ్మతి ఆయన ఒక అభద్రతా భావానికి గురి చేస్తా ఉంది. కాంగ్రెస్ అనగానే రాజశేఖర రెడ్డి గారి యొక్క అభిమానులు ఎక్కువగా ఉంటారు అనేది ఆయనకు తెలుసు. అందులో ఒకవేళ షర్మిల ఏమన్నా కాంగ్రెస్ కు దగ్గరవుతే వీళ్ళందరూ షర్మిలతో ఉంటారు, నేను ఒంటరి అయిపోతా అనే ఒక అభద్రతా భావం ఆయన్ని వెంటాడుతున్నట్టు కనపడతా ఉంది. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కాంగ్రెస్ లో విలీనమని కానీ కాంగ్రెస్ తో పొత్తని కానీ ఇప్పటి వరకు ఇంకా డిసైడ్ చేయలేదు. అది చర్చించను కూడా లేదు. బయట వాళ్ళు ఆలోచించుకునేటి, బయట వచ్చే రూమర్లు, ఎన్నికల సంవత్సరం కాబట్టి రకరకాల రివ్యూలు, అవి తప్ప పార్టీగా ఇంకా చర్చించడం లేదు, పార్టీగా ఇంకా నిర్ణయించడం లేదు. కాబట్టి ప్రజా సమస్యల మీద నిరంతరం పోరాటం చేసే షర్మిల గారు ఈ ఎన్నికల జిమ్మిక్కులు, ఎత్తుగడలు ఇన్ని నెలల ముందే చర్చించాల్సిన అవసరం కూడా లేదు. కాబట్టి రేవంత్ రెడ్డి గారు అంత అభద్రత భావం చోటు చేసుకుని మాట్లాడిన తీరు చాలా ఆక్షేపణీయం. నేను ఆయన్ని కొన్ని సూటిగా ప్రశ్నలు అడగదలుచుకున్నాను. తెలంగాణలోనే కాదు, ఎక్కడైనా వారసురాలంటే కోడలు అవునా కాదా అని ఆయన సూటిగా ప్రశ్నిస్తున్నాను. కోడలు వారసురాలు కాకపోతే సోనియా గాంధీ ఇండియాకు వారసురాలా కాదా, ఇండియాకు హక్కుదారా కాదా? నేను అంటున్నాను, సోనియా గాంధీ భారతీయ కోడలు, భారతదేశ పౌరురాలు, భారతదేశ ఓటు హక్కు కలిగి ఉంది, భారతదేశంలో పోటీ చేసే హక్కు కలిగి ఉంది, భారతదేశంలో పాలించే హక్కు కూడా కలిగి ఉంది ఆమె. నేను అంటున్నాను. కానీ నిన్నటి రేవంత్ రెడ్డి మాటలు చూస్తా ఉంటే సోనియా గాంధీని అనలేక షర్మిలను అన్నట్టు కనపడతా ఉంది. ఎందుకని మరి అక్కడ ఇటలీలో ఉండాల్సిన ఆమె ఇండియాకి ఎందుకు వచ్చిందని ప్రశ్నించినట్టుగా అవుపడ్డది నాకు చూస్తూ ఉంటాయి. అది తప్పుడు మాటలని నేను అంటున్నా. ఇంకా తెలుగుదేశం పార్టీలో ఉన్నట్టుగానే సోనియా గాంధీని విమర్శించినట్టుగానే విమర్శిస్తున్న తీరు కనపడతాం. భారతదేశానికి స్వాతంత్రం తెచ్చుకున్నది భారతీయులు పరిపాలించడానికి తప్ప ఏ ఇటలీ వాళ్ళు కాదు అని అంటే దానికి ఏం జవాబు చెప్తాడు? అది నేను అన్నాను. కానీ అంటే ఏం జవాబు చెప్తాడు? ఇవన్నీ ఎదుటి వాళ్ళకు అవకాశం ఇచ్చి మాటలు అనిపించుకోవడం, ఇష్టం లేక మరిన్ని మాటలు అనడానికి తప్ప మరొకటి కాదు. ఆమెను ఆయన తిట్టలేక మనతో తిట్టించే ప్రయత్నం చేస్తా ఉండు అనేది అర్థం చేసుకోవాలి. రెండోది, నేను రేవంత్ రెడ్డిని అడుగుతున్నాను, రేవంత్ రెడ్డి గారు నువ్వు పదే పదే షర్మిలను విమర్శిస్తున్నావు, అసలు నీకు ఏ హక్కు ఉందని నేను అడుగుతా ఉన్నాను. నువ్వు ఎక్కడో కొడంగల్లో పోటీ చేసేవాడి ఖమ్మంలో ఎందుకు తిరుగుతున్నావు? కొడంగల్లో పోటీ చేసేవాడు నువ్వు వరంగల్లో ఎందుకు తిరుగుతున్నావు అంటే జవాబు చెప్తావా? ఇప్పటికి కూడా తెలంగాణలో తెలంగాణ కోసం ఉన్న పార్టీ ఏకైక పార్టీ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ. కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ అయి ఉండి జాతీయ పార్టీలో ఒక పిసిసి ప్రెసిడెంట్ కున్న రేవంత్ రెడ్డి ఈ మాటలు మాట్లాడడం అంటే తప్పు తప్ప మరొకటి కాదు. నేను అనేది ఏంటంటే రేవంత్ రెడ్డి ఈ మాటలు మానుకోవాలి అంటున్నాను. నేను ఒక జాతీయ పార్టీ, ఇలా బీఆర్ఎస్ గానీ, బీజేపీ గానీ, కాంగ్రెస్ గానీ, బీఎస్పీ గానీ జాతీయ పార్టీలు. తెలంగాణ కోసం ఉన్న పార్టీ, తెలంగాణ పార్టీ ఏకైక పార్టీ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ. కాబట్టి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ తెలంగాణ పార్టీ అయితే తెలంగాణ పార్టీ తెలంగాణ కాదు అని చెప్పేసి జాతీయ పార్టీలు చెప్పడం అంటే చాలా అత్యంత గర్వనీయం తప్ప మరొకటి కాదు. అందుకని రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో తన అభద్రత భావాన్ని మా మీద రుద్దే ప్రయత్నం చేయకు. నీ కాంగ్రెస్ లో నువ్వు మిగతా వాళ్ళని చేరదీసుకో ప్రయత్నం చేయి తప్ప నీ అభద్రతా భావాన్ని మిగతా వాళ్ళ మీద వేసి అనవసర కామెంట్లు చేయొద్దని నేను హెచ్చరిక చేస్తా ఉన్నాను. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.